అందరికీ నమస్కారం. దంతాలు గట్టిగా ఉండాలి. దంతాలు గట్టిగానే ఉంటాయి కదా! ఏది పడితే తినడానికి పనికొచ్చేది. దంతాలు ఏమన్నా అయితే మీకు రెస్ట్రిక్షన్ అయిపోద్ది. అది తినొద్దు, ఇది తినొద్దు, స్వీట్ తినొద్దు, లేకపోతే వేడిగా ఉన్నది తినొద్దు, చల్లగా ఉన్నది తినొద్దు, నానా రకాలు చెప్తారు. అసలు అవే స్ట్రాంగ్‌గా ఉన్నాయనుకోండి, మంచి గట్టిగా లాగించొచ్చు మనం కదా! అందుకే ఈ పేస్టులు వాడొద్దు. పేస్టులు వాడితేనే తొందరగా పుచ్చిపోతాయి. కావాలంటే గూగుల్‌లో సెర్చ్ చేసుకోండి మీరే. ఓకేనా? దీనికి ఇంట్లోనే మీరు పౌడర్ తయారు చేసుకోండి. బొగ్గు, నల్ల బొగ్గు తీసుకుంది, కర్రతో చేసినటువంటి బొగ్గు. దాంతోపాటు ఉప్పు, ఈ దొడ్డుప్పు అంటారు. అయోడైజ్డ్ సాల్ట్ కాదు, నాన్ అయోడైజ్డ్ సాల్ట్ గుర్తుపెట్టుకోండి, అది వేయాలి. దాంతోపాటు లవంగాలు వేయించేసి అవి కూడా కలుపుకోవచ్చు. ఈ 3 కలిపి దంచండి, మిక్సీ కాదు దంచాలి. దంచి వస్త్రగాళితం అంటారు. బట్టలో పెట్టి ఇలా జల్లిస్తే మెత్తటి పౌడర్ దిగుతుంది. దాన్ని స్టోర్ చేసి పెట్టుకొని ప్రతిరోజు మార్నింగ్ మీరు మీ దంతధావనం చేసుకుంటే, అదేనండి దంతాలని పళ్ళు తోముకుంటే మీకు చిగుళ్ళు గట్టిపడతాయి. అలాగే పచ్చగా తయారు కావు, గార పట్టదు, దాని మీద క్యాలస్ రాకుండా ఉంటుంది. అలాగే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ దాకా వెళ్ళాల్సిన పరిస్థితి ఉండదు. అలాగే మీ గొంతులో ఉన్నటువంటి శ్లేష్మం క్లియర్ అయిపోతుంది. టేస్ట్ బడ్స్ యాక్టివేట్ అవుతాయి. మీకు ఫ్రీక్వెంట్గా మౌత్ అల్సర్స్ లాంటివి వస్తున్నా కానీ అవి కూడా రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. 100% ప్రివెన్షన్ ఉంటుంది. కొంచెం ఒక్క గంట కష్టపడితే చాలు, నెలకు సరిపడా పౌడర్ వస్తుంది. కాదంటారా?